హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ here on Pocket Tech. I'm back again with another video. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు సడన్ గా iOS 26.4.2 అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. 771 MB అయితే ఉంది. ఐఫోన్ 12 లో చూసుకుంటే 522 MB అయితే ఉంది. సో మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి ఈ అప్డేట్ సైజ్ అనేది వేరీ అవుతూ ఉంది. ఇది 0.2 అప్డేట్ కాబట్టి దీంట్లో మనకి బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ అప్డేట్ లో వచ్చిన లేటెస్ట్ బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ మొత్తం ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ iOS వర్షన్ నెంబర్ చూడొచ్చు 26.4.2 అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసినా కూడా అదే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే అప్పుడు మీకు వర్షన్ నెంబర్ చూపిస్తుంది అనమాట. 23E-F261 అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కింద చెక్ చేస్తే దిస్ అప్డేట్ ప్రొవైడ్స్ బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్. బగ్ ఫిక్సెస్ అనేవి ఏం అప్డేట్ చేశారనేది యాపిల్ వాళ్ళైతే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. సాఫ్ట్వేర్ అయితే నాకైతే స్మూత్ అండ్ స్టేబుల్ గా ఉంది. సాఫ్ట్వేర్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ అప్డేట్స్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతాము. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే చెక్ చేయొచ్చు 26.4.2 అండ్ iPadOS 26.4.2 కూడా ఉంది. మీరు ఒకవేళ iOS 18 లో ఉంటే iOS 18.7.8 అప్డేట్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. నేనైతే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కంపల్సరీ అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయొచ్చు. నోటిఫికేషన్ సర్వీసెస్ లో మనకున్న మేజర్ సెక్యూరిటీ ఫ్లాన్ అయితే ఫిక్స్ చేశారు. ప్రీవియస్ గా మీరు న్యూస్ చూస్తుంటే అమెరికాలో ఉన్న FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఐఫోన్స్ లో నోటిఫికేషన్ లోకల్ సిస్టమ్ డేటాబేస్ ఉంటుంది. మన ఫోన్ కు వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని సేవ్ అవుతూ ఉంటాయి టెంపరరీ ఫైల్స్ లాగా. ఈ టెంపరరీ ఫైల్స్ లో నుంచి ఒక డిలీట్ చేసిన అప్లికేషన్ కి వచ్చిన టెక్స్ట్ ని రిట్రీవ్ చేశారు. ఈ సెక్యూరిటీ ఫ్లా ని యాపిల్ వాళ్ళు ఈ అప్డేట్ తో అయితే రిజాల్వ్ చేయబోతున్నారు. మనకి యాపిల్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, ప్రైవసీ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ. మీ పర్సనల్ డేటా అనేది మీరే యూజ్ చేసుకోవాలి. అది ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే, FBI అయినా సరే, ఇంటర్పోల్ అయినా సరే ఫుల్ గా రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. సో రీసెంట్ గా FBI వాళ్ళు డిలీట్ చేసిన నోటిఫికేషన్ డేటాని రిట్రీవ్ చేశారు. ఈ అప్డేట్ నుంచి నోటిఫికేషన్ డేటా నుంచి అయితే రిట్రీవ్ చేయలేము. అదే ఇక్కడ నోటిఫికేషన్ సర్వీసెస్ లో చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ చూడొచ్చు. లాగింగ్ ఇష్యూస్ హాస్ బీన్ అడ్రస్డ్ విత్ ఇంప్రూవ్డ్ డేటా రిడక్షన్. చాలా మంది ఐఫోన్స్ ని అందుకే వాడుతూ ఉంటారు. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇస్ ద మెయిన్ ఫోకస్ ఫర్ యాపిల్. గవర్నమెంట్ వాళ్ళకి కూడా యాక్సెస్ అనేది అంత ఈజీగా అయితే ప్రొవైడ్ చేయరు. నేనైతే అప్డేట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 hours అవుతుంది. 12 o'clock అప్డేట్ చేశాను, 4 అవుతుంది. నాకైతే అప్డేట్ చాలా స్టేబుల్ గా ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా చూడొచ్చు 57% అయితే ఉంది. నేను మార్నింగ్ 8 o'clock నుంచి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ మార్నింగ్ యూసేజ్ లో చెక్ చేయొచ్చు. మార్నింగ్ 4 o'clock కి ఛార్జింగ్ ఆగిపోయింది. సో ఇక్కడ స్క్రీన్ యాక్టివ్ టైం చూడొచ్చు 4 hours 36 minutes అయితే చూపిస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే ఏమి ఇంపాక్ట్ అవ్వలేదు. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే 100% బ్యాటరీ లైఫ్ విత్ 138 సైకిల్ కౌంట్. ఈ ఫోన్ వచ్చేసి నేను నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఐఫోన్ 12 లో కూడా ఈ అప్డేట్ చేశాను. ఐఫోన్ 12 లో కూడా చాలా స్టేబుల్ గా ఉంది. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు ఇప్పటిదాకా. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ చెక్ చేయొచ్చు. జనరల్ గా నా ఐఫోన్ 12 కి బ్యాటరీ హెల్త్ వచ్చేసి 82% ఉండాలి. సో 81% కి అయితే రెడ్యూస్ అయింది. సో 1% ఆఫ్ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోయింది. ఈ మధ్యన ఈ ఫోన్ ని కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తున్నా. మేబీ దట్స్ ద రీజన్. నేను కామెంట్స్ లో చెక్ చేస్తున్నాను, చాలా మంది సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే బ్యాటరీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. బ్యాటరీ హెల్త్ వచ్చేసి మీ యూసేజ్ ని బట్టి ఇంపాక్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు బ్యాటరీ క్యాలిబ్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే బ్యాటరీ ఇంకా ఎంత హెల్తీగా ఉంది, యానోడ్స్ అండ్ క్యాథోడ్స్ ఉంటాయి కదా, అవి ఎంత యాక్టివ్ గా ఉన్నాయి దాన్ని బట్టి మీ బ్యాటరీ హెల్త్ కెపాసిటీ అనేది చూపిస్తూ ఉంటుంది. నాట్ బికాస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్డేట్. దీని మీద అయితే నేను సెపరేట్ వీడియో ప్లాన్ చేస్తున్నాను, బ్యాటరీ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి. బట్ మీరైతే ఇది బిలీవ్ చేయొద్దు. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల బ్యాటరీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వదు. ఇట్ యాక్చువల్లీ హెల్ప్ ద బ్యాటరీ. మన యూసేజ్ వల్లే బ్యాటరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఈ సిమ్ కి ఫిజికల్ సిమ్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ సిమ్ కానీ ఫిజికల్ సిమ్ కానీ నెట్వర్క్ అండ్ డేటా స్పీడ్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. నెట్వర్క్ అండ్ డేటా స్పీడ్స్ అనేవి ఈ సిమ్ కానీ ఫిజికల్ సిమ్ దాన్ని బట్టి చేంజ్ అవ్వవు. ఇది ఎలా చేంజ్ అవుతాయి అంటే మీ ఫోన్ లో ఉండే మోడమ్స్ ని బట్టి చేంజ్ అవుతాయి. ఐఫోన్ వాళ్ళు మనకి C1, C2 మోడమ్స్ ని కానీ స్నాప్డ్రాగన్ మోడమ్స్ ని కానీ యూజ్ చేస్తుంటారు 5G నెట్వర్క్ కోసం. ఆ మోడమ్ ని బట్టి మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ ని బట్టి సిగ్నల్ అనేది చేంజ్ అవుతుంది తప్ప ఈ సిమ్ అండ్ ఫిజికల్ సిమ్ ఒకేలాగా పనిచేస్తుంది. ఫిజికల్ సిమ్ అంటే మనం జనరల్ గా ఫిజికల్ గా సిమ్ ని ఇన్సర్ట్ చేస్తాము. ఈ సిమ్ వచ్చేసి మనకి చిప్ సెట్ లోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఈ సిమ్ కి ఫిజికల్ సిమ్ కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. లైక్ ఈ సిమ్ అయితే ఫోన్ లోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. డివైస్ టు డివైస్ చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం. ఫిజికల్ సిమ్ అనుకోండి, సిమ్ కార్డ్స్ అట్లోంచి పీకేసి వేరే ఫోన్ లో వేసుకుంటాము. సో దట్ ఈస్ కన్వీనియన్స్. అదే ఒకవేళ మీరు ఫోన్ పోగొట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ సిమ్ హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఈ సిమ్ ని ఫిజికల్ సిమ్ లాగా తీసి బయట పాడేయలేం. సో ఫోన్ ఆన్ చేయగానే మీ సిమ్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఫోన్ ఎక్కడ ఉందో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కానీ నెట్వర్క్ లో కానీ డేటా స్పీడ్స్ లో కానీ ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే
ఏంటంటే మీరు యాపిల్ ఐక్లౌడ్ ఈమెయిల్ యూస్ చేస్తారా, గూగుల్ జీమెయిల్ యూస్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో నేను పర్సనల్ గా అయితే జీమెయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా జీమెయిల్ 37,000 మెయిల్స్ ఉన్నాయి నాకైతే. యాపిల్ ఈమెయిల్ లో సైన్ ఇన్ అయ్యాను, కానీ ఇది కూడా జీమెయిల్ అకౌంటే. సో యాపిల్ ఈమెయిల్ లో మనం జీమెయిల్ తో కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. నేను మోస్ట్లీ జీమెయిల్ ఎక్కువ యూస్ చేస్తా, బికాస్ నేను ఒక ఆండ్రాయిడ్ అండ్ ఒక ఐఫోన్ రెండు యూస్ చేస్తూ ఉంటా. సో దాని వల్ల నేను జీమెయిల్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ 12 యూస్ చేస్తున్నారు. 26.4 అప్డేట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సౌండ్స్ అండ్ లాక్ స్క్రీన్ సౌండ్స్ చాలా తక్కువ వినిపిస్తుంది. స్పీకర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. సొల్యూషన్ ఏమైనా ఉంటే అడుగుతున్నారు. ఫస్ట్ బేసిక్ సెట్టింగ్ వచ్చేసి రింగర్ వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. రింగర్ వాల్యూమ్ పెట్టినా కానీ మీకు సౌండ్ వాల్యూమ్ వినిపించలేదు అనుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సౌండ్ లోకి వెళ్ళి ఇక్కడ రింగర్ వాల్యూమ్ ఫుల్ హైలో ఉండాలి. చేంజ్ విత్ బటన్స్ అని ఉంటుంది, ఇది టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ వాల్యూమ్ బటన్స్ ని చేంజ్ చేసిన ప్రతిసారి మీ రింగర్ వాల్యూమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే వాల్యూమ్ బటన్స్ జస్ట్ వాల్యూమ్ వరకే పనికొస్తాయి. మీ రింగ్ టోన్ తో కానీ మీ నోటిఫికేషన్ సౌండ్స్ తో కానీ ఇంటర్ఫియర్ అవ్వవు. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ లోకి వెళ్ళి ఇక్కడ మీ పాస్కోడ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్తే ఇక్కడ అటెన్షన్ అవేర్నెస్ ఫీచర్ ఉంది, ఇది ఆఫ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ ఫీచర్ ఆన్ లో ఉన్నప్పుడు మీ ఫోన్ మీ హ్యాండ్ లోనే ఉంటే మీకు ఇన్కమింగ్ కాల్ వస్తున్నా నోటిఫికేషన్ వస్తున్నా కొంచెం సౌండ్ అనేది తక్కువ వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి ఈ సౌండ్ అండ్ హ్యాప్టిక్స్ లోనే ఇక్కడ బాటమ్ లో హెడ్ ఫోన్ సేఫ్టీ అని చెప్పి ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్యూస్ లౌడ్ ఆడియో అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ని ఆఫ్ చేసేసుకోండి. అయినా కూడా పని చేయట్లేదు అనుకోండి, జనరల్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రీసెట్ లోకి వెళ్ళి ఇక్కడ రీసెట్ క్లిక్ చేసి రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని చెప్పి క్లిక్ చేయండి. మోస్ట్లీ మీ ఇష్యూ అయితే రిజాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది, యాపిల్ CEO టీమ్ కుక్ అయితే స్టెప్ డౌన్ అవబోతున్నారు. ఆన్ September 1st CEO పొజిషన్ నుంచి కంపెనీ నుంచి అయితే వెళ్ళిపోవట్లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో అయితే టీమ్ కుక్ అయితే ఉండబోతున్నారు. న్యూ CEO వచ్చేసి జాన్. అండ్ ఇంతే కాకుండా ఇంకా చాలా చేంజెస్ అయితే యాపిల్ కంపెనీలో రాబోతున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ లో జనరల్ గా మనకి 4 న్యూ ఐఫోన్స్ అయితే రిలీజ్ చేస్తారు కదా. ఈ ఇయర్ వచ్చేసి ఓన్లీ 3 ఫోన్స్ రిలీజ్ అవబోతున్నాయి. అది కూడా iPhone 18 Pro, iPhone 18 Pro Max అండ్ iPhone Fold అయితే రిలీజ్ అవబోతుంది. ఈ 3 డివైజెస్ రిలీజ్ అవబోతున్నాయి అకార్డింగ్ టు ద రూమర్స్. iPhone 18 అండ్ iPhone Air 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవుతాయి 2027 లో. ఇలా చాలా న్యూ చేంజెస్ అయితే మనకి యాపిల్ కంపెనీలో అయితే రాబోతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. iOS 26.4.2 అప్డేట్ చేసుకోవాలని చెప్పి నన్ను అడిగితే కనుక మీరు ఆల్రెడీ iOS 26.4 లో కానీ 4.1 లో కానీ ఉంటే 4.2 అనేది వెరీ ఇంపార్టెంట్, అప్డేట్ ఇట్. నేనైతే అప్డేట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. అట్లీస్ట్ మీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసమైనా ఈ అప్డేట్స్ అయితే చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెటెక్.